అందరికీ అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే కొంతమంది మా సబ్స్క్రైబర్స్ అలా 2 డేస్ నుంచి మీరు వీడియోస్ చాలా తక్కువ చేస్తున్నారు, కారణం ఏంటన్నా అని అడిగారు. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే 15వ తారీఖు నా బర్త్డే, అట్లాగే 17 మా పాప పుట్టినరోజు. మా పాపకి నిన్న 17తో 5th బర్త్డే అనమాట. అయితే యాక్చువల్గా తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తనకి బర్త్డే అంటే గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాల. మామూలుగా ఎవరికైనా కానీ అంటే తండ్రులకి కూతుళ్ళు అంటే వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందులో నాకు కూడా మా పాప అంటే చాలా ప్రేమ. సో కాబట్టి తనకి ఒక 5th ఇయర్ బర్త్డే చేయటం కూడా ఒక స్వీట్ మెమరీ లాగా తనకి ఉండిపోతుంది. సో ఈ కార్యక్రమానికి మన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మన కుట్టిపాటి లక్ష్మక్క గారు, అలాగే లలిత్ సాగర్ గారు, అలాగే కొంతమంది టీడీపీ నాయకులు, అలాగే పాపారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి పిచ్చి అన్న, ఇట్లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే నేను సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్క్ చేస్తున్నప్పుడు నాతో చాలామంది క్లోజ్గా మూవ్ అయి ట్రావెల్ అయినటువంటి వాళ్ళందరూ, సాధ్యమైనంత వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మా పాపని ఆశీర్వదించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అట్లాగే జనసేన పార్టీ తరఫు నుంచి వరికుడి నాగరాజు గారు కూడా రావడం జరిగింది. బట్ ఈ హడావుడిలో కొంచెం నా వీడియోస్ మీద కొంచెం డిలే అయింది. ఎనీహో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 15 మీ బర్త్డే కదా, మళ్ళీ 17 ఏంటి బర్త్డే అని చెప్పేసి. 15 నా పుట్టినరోజు, అలాగే 17 మా పాపది, అంటే మధ్యలో ఒక్కరోజు మాత్రమే గ్యాపు. సో అది కూడా బై లక్ మేబీ నేనే అప్పట్లో 2 ఒకే రోజు ఉండకూడదని చెప్పేసి కొంచెం డిలే చేశాను, లేకపోతే మా ఇద్దరిది ఒకే రోజు బర్త్డే వచ్చేదే. సో ఎనీహో ఇదనమాట. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరూ తెలుసు, కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను గతంలో అనేక సార్లు చెప్పా, కారు కోతల వెంకటరెడ్డి. ఎందుకంటే వీడు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండదు, ఏది పడితే అది మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు, లోకేష్ గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. పోనీ అవి మాట్లాడేవి నిజాలా అంటే అవి నిజాలు కాదు. ఏదో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ ఇస్తారు, పేమెంట్ ఇస్తారు, వాడు వీడియోలు చేస్తూ ఉంటాడు. మామూలుగా జనరల్గా ఎవరైనా ఒక స్టూడియోలో కూర్చొని వీడియోలు చేస్తాడు, లేదంటే ఏదన్నా కారులో ఎప్పుడో ఒకసారి వెళ్తున్నప్పుడు. కానీ మనోడు ఎప్పుడు చెట్లలో తుప్పల్లో పోయి వీడియోలు చేస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు ఈ తుప్పల్లో పోయి వీడియోలు చేసే అలవాటు అంటే? వీడిని ఒకసారి అరెస్ట్ చేసి పాపం గతంలో స్టేషన్ తీసుకెళ్ళారు చూసా. ఆ తర్వాత నుంచి మనోడు చెట్లలో తుప్పల్లో దగ్గరికి వెళ్ళి వీడియోలు చేస్తున్నాడు. సరే, వీడు మాట్లాడేటప్పుడు మామూలుగానే నేను కాదు కానీ మన కిరణ్ రాయల్ చెప్తాడు మనోడి గురించి. వీడు మాట్లాడేటప్పుడు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ట్రంప్ను కూడా ఎదిరిస్తాడు, ట్రంప్ను కూడా ఢీ కొడతాడు, అంత దమ్మున్న గట్స్ ఉన్న నాయకుడు అంటాడు. సరే, ఆయన నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్త కూడా అదే పవర్ఫుల్గా ఉండాలిగా చెప్పినోడు. వీడిని స్టేట్మెంట్ పాస్ చేసి ఏదో అరెస్ట్ చేద్దామని పోతే వీడు బాత్రూంలో దూరి హార్పిక్ తాగుతానని చెప్పి పోలీసులను బెదిరిస్తాడు. అంటే యాక్షన్ ఒక రకంగా ఉంటుంది, కానీ వీడి మీద యాక్షన్ తీసుకోకపోతే వీడిచ్చే రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సోషల్ మీడియాలో అలాగే ఎలివేషన్స్ వేసి పైకి లేపుతుంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇట్స్ జీరో అనేది వాస్తవ విషయం. సరే, మనోడు గురించి కిరణ్ రాయల్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూశాక మనం దానికి ఫుల్గా ఒకసారి గతంలో వాడు మాట్లాడినటువంటి మాటలు, వాడు కూర్చున్నటువంటి ఎచ్చల వ్యవహారాలు, వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా మనందరం కూడా డిస్కషన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఉండవు, మనోడు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వీడు ₹10 పర్ఫార్మెన్స్ చేయరా అంటే ₹5 పర్ఫార్మెన్స్ చేస్తాడు. తీరా అరెస్ట్ చేయడానికి పోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి బాత్రూంలో దూకి హార్పిక్ తోటి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. వాడుకున్నాడు, వాడికి చూపిస్తే అర్థమవుతాడు పేరు. దీన్ని హార్పిక్ మనం బాత్రూంలో కొడుగుతాం, వాడు కూడా ఇష్టంగా తాగుతాడు. దీన్ని వైసీపీలో ఉంటాడు, వాడి పేరు వెంకటరెడ్డి. వాడు మొన్న
పోలీసు కానిస్టేబుల్ భయపడి బాత్రూంలో పోయి హార్పిక్ తాగేశాడు, చచ్చిపోతాను బెదిరించాడు. మళ్ళీ వాడు మాట్లాడే మాటలు చూస్తే ట్రంప్ను కూడా ఎదుర్కొన్న దమ్మున్న మొగాలా మాట్లాడాడు. భయపడి బాత్రూంలో హార్పిక్ తాగినాడు చచ్చిపోతా అనేసి. వాడు గుర్తు చేస్తానా, ఇది గుర్తుందో లేదరా బాబు నీకు, దీన్ని బాత్రూంలో గడుగుతారు, దీన్ని నువ్వు తాగి బెదిరించినోడివి, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావంటే ఎంత పేటీఎం గాడిలో నువ్వు. నీ పేరు హార్పిక్ రెడ్డి పెట్టాలి, ఆయన లెవెన్ రెడ్డి హార్పిక్ రెడ్డి ఎందుకు గుర్తు చేసి మర్చిపోయినాడు. సో చూశారు కదా, వాస్తవమే. మనోడు ఈ మధ్య మీరు కావాలంటే చూడండి, ఏదో వైసీపీలో ఒక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పనిచ్చి, వాస్తవానికి మనోడు మాట్లాడుతున్నంతా కూడా రేపటి పొలిటికల్ కెరియర్ చాలా దెబ్బతింటది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పేటీఎం అన్నారు చూసారు, ఆ పేటీఎం ఎఫెక్ట్ అనేది మనోడికి క్లియర్గా ఉంది. ఎందుకంటే చాలామందిని అడిగా, ఏంట్రా బాబు కార్బూన్ వెంకటరెడ్డికి ఇన్కమ్ సోర్స్ ఏంద్రా అంటే, ఏం లేదన్న, అతనికి పెద్దగా చెప్పుకోవడానికి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, ఊళ్ళో కూడా పెద్ద ప్రాపర్టీస్ ఏం లేవు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి అతను ఒక షోకి లేకపోతే ఒక ఇంటర్వ్యూ లేకపోతే ఇంకో దానికో వెళ్ళి కూర్చొని పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఆయన ఫ్యామిలీని రన్ చేసుకోవాలి. సో వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ అయితే ఇది, అతనికంటూ పెద్ద వ్యాపారాలు అంటూ ఏం లేవు. ఓహో, అందువలన వాళ్ళు రోజుకి 4-5 షోస్ని పార్టిసిపేట్ చేయటము, అట్లాగే ఒక 5-6 వీడియోలు తీయడానికి కారణం ఏంటంటే వాడికి ఎర్నింగ్ చేసుకోవటానికి ఇక మార్గం లేదు. కాబట్టి వాడు ఫ్యామిలీని నడుపుకోవాలంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయటము, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని జాకీలేసి పైకి లేపటం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను తిట్టడము, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జనసేన కార్యకర్తలను తిట్టడము, ఇదే వాడి పని. ఇది చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి వాడికి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తోటి మాత్రమే వాడి కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఒక రకంగా చూస్తే మనం జాలి పడాలి. కానీ ఈ అచ్చరోడు మాట్లాడే మాటలు మాత్రం, అబ్బో వీడు మామూలుగా మాట్లాడడం, సరే మాట్లాడటం తప్పులేదు, వీడు మాట్లాడే మాటలు అబ్బో నా అంతటోడు లేడు, నేనే పెద్ద మేధావిని, నన్ను మించినటువంటి వాడు లేడు అనేటువంటి భ్రమల్లో బతుకుతుంటాడు. కానీ ఇక్కడ చాలా విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, హార్పిక్ రెడ్డి సబ్జెక్టు తక్కువ, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. కానీ వాడే ఆ పార్టీలో ఒక స్ట్రాంగ్ అయినటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే మూర్ఖత్వంగా ఏదైనా నేను మాట్లాడతా, ఎట్లాగైనా మాట్లాడతా, ఎవడేం చేయడు నన్ను. ఎందుకంటే షోకి ఇంత ఇయ్యాలిగా. ఈ మధ్య పాపం ఈ షోస్లో కేఎస్ ప్రసాద్ లాంటోడు, లేకపోతే పాషా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ 1 by 1 ఈ షోస్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఈ పార్టీకి గట్టి వాయిస్ ఇప్పించేవాడు కావాలి. ఆ స్థానంలో మనోడు ఉన్నాడు కాబట్టి మనోడు ఈ మధ్య అందుకని వాళ్ళ వాటా కూడా మనోడు తీసుకొని మనోడు మాట్లాడుకుంటూ మీడియా కవర్ చేసుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ మాట్లాడేటప్పుడు నేను చెప్పేదంటే, హార్పిక్ రెడ్డికి ఆయన లాస్ట్లో ఒక మాట చెప్పాడు, వాళ్ళు 11 రెడ్డి, హార్పిక్ రెడ్డి అని. సరే, ఆయన సంగతి నేను చెప్పదలుచుకోవట్లేదు, ఆయన సంగతి అందరూ తెలిసిన విషయమే. వైనాట్ 175 అంటే రాష్ట్ర ప్రజలు కేసీపీడీ ఆడించి 11 సీట్లు పరిమితం చేశారు. కానీ ఆ దరిద్రమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం మన హార్పిక్ రెడ్డి గారిదే. ఈడు అరెస్ట్ అయిన తర్వాత ఒక 5-6 నెలలు అసలు వైసీపీ కండం మెడలో వేసుకొని మా జందలూరు చింతమనేని ప్రభాకర్ లాగా ఫీల్ అయిపోయాడు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పులియే, అది పులిగానే ఉంటుంది. అట్లా కాదని ఏదో డమ్మీ క్యాండిడేట్ లాగా ఏదో చేద్దాం, ఏదో కవర్ చేద్దామని చూస్తే అది సెట్ అవ్వదు. కానీ కాబట్టి వీళ్ళందరికీ నేను చెప్పేందంటే, మీరు ఎప్పటికీ అసలు ఏ రోజుకి కూడా మీరు ఆయనకి సెట్ అంటే సరిపోరు అనేది నా పర్సనల్. అదే చింతమనేనితో పోల్చే స్థాయిని ఇది కాదు, కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మనోడు కూడా ఏంటంటే, గతంలో చింతమనేని లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వైసీపీ కండవ మెడలో వేసుకుంటే రేపు ఏదైనా నాకు ప్రభుత్వం అంటే 29 ప్రభుత్వం వస్తే నాకేమైనా న్యాయం చేస్తాడేమో అనేటువంటిది. సో కాబట్టి ప్రస్తుతానికి మనోడు వీడియోలు చేసేది వాడు పొట్టబోసుకోవటానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటానికి. కాబట్టి నేను చెప్పేందంటే, ఆ మాట్లాడేటప్పుడు క్లియర్గా నువ్వు ఆలోచన చేసుకో. ఏది పడితే అది మాట్లాడటం, నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలు కేసీపీడీ ఆడిస్తారు.